మీ రెస్టారెంట్ వీకెండ్స్లో కూడా స్ట్రగుల్ అవుతుందా? అయితే మీరు ఈ మిస్టేక్స్ ఖచ్చితంగా చేసే ఉంటారు. 9. వీకెండ్ క్రౌడ్కి ఎనఫ్ స్టాఫ్ రెడీగా ఉండాలి. స్టాఫ్ తక్కువ ఉంటే లేదా టైర్డ్ అయితే సర్వీస్ లో అవుతుంది. కస్టమర్ వెయిటింగ్ ఎక్కువైతే నెక్స్ట్ వీకెండ్ అవాయిడ్ చేస్తారు. 8. వీకెండ్ ముందు ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ వర్క్ ఫ్రైడే నైట్ ప్లాన్ చేయకపోతే సాటర్డే క్రౌడ్లో కిచెన్ పానిక్ స్టార్ట్ అవుతుంది. 7. మెన్యూలో టూ మెనీ డిషెస్ ఉంటే వీకెండ్ క్రౌడ్ హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. కిచెన్ కన్ఫ్యూజ్ అయి స్లో అవుతుంది. వీకెండ్ కోసం సెపరేట్ మెన్యూ పెట్టుకోవడం బెటర్. 6. సేమ్ వీక్ డే స్ట్రాటజీ వీకెండ్లో యూజ్ చేస్తారు, కానీ వీకెండ్ డిమాండ్ డిఫరెంట్ ఉంటుంది. 5. పీక్ అవర్స్లో సింగిల్ క్యాషియర్ ఉంటే చెక్అవుట్ టైంలో లాంగ్ క్యూ క్రియేట్ అవుతుంది. కస్టమర్ వెయిట్ చేయడం ఎందుకు అని నెక్స్ట్ వీకెండ్లో అవాయిడ్ చేస్తారు. 4. వీకెండ్ క్రౌడ్ వల్ల పార్కింగ్ ఇష్యూ క్రియేట్ అవుతుంది. ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి. 3. క్విక్ ఐటమ్స్ రెడీగా లేకపోతే వీకెండ్ సర్వీస్ స్లో అవుతుంది. 2. కస్టమర్ ఆర్డర్ చేసిన ఐటమ్ అవైలబుల్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీకెండ్కి మీ రెస్టారెంట్ని స్కిప్ చేస్తాడు. 1. పీక్ అవర్స్లో స్ట్రాంగ్ కోఆర్డినేషన్ అండ్ సూపర్విజన్ ఉండాలి. కిచెన్, సర్వీస్, బిల్లింగ్ మధ్య క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. లీడర్ లేకపోతే స్మాల్ మిస్టేక్స్ బిగ్ ప్రాబ్లమ్స్గా మారుతాయి. ఆపరేషన్స్ స్లో అవుతాయి. ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. వీకెండ్స్లో క్రౌడ్ స్లోగా ఇంక్రీజ్ అవుతారు. రిమెంబర్, ఈ వీకెండ్ కస్టమర్ని మంచిగా చూసుకుంటే నెక్స్ట్ వీకెండ్ కూడా వస్తారు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు హై ప్రాఫిట్ యాక్టివిటీస్ మీద ఎలా ఫోకస్ చేయాలో చెప్తా.